నెంబర్ 1 రాబరీ. రాబరీ బ్యాగ్లో ఉన్న డబ్బులు 50 లక్షలు. సేటికి 50 లక్షలు వచ్చిన రోజే రాబరీ జరిగిందంటే ఖచ్చితంగా డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అని పక్కాగా ప్లాన్ చేసి ఫాలో చేసి ఉండాలి. కన్ఫర్మ్గా బాగా తెలిసిన వల్ల ఉండాలి, లేక సేట్ ఏరియా వల్ల ఉండాలి. డబ్బులు సేట్కి ఎప్పుడు వస్తాయో వెయిట్ చేసి ప్లాన్ చేసి మరి కొట్టేశారు. అది ఒక్కరైనా అవ్వచ్చు, ఇద్దరైనా అవ్వచ్చు, లేక ముగ్గురైనా అవ్వచ్చు. సేట్ ఇంటికి వెళ్ళడానికి మెయిన్ రోడ్ నుంచి ఒకే ఒక ఎంట్రన్స్ ఉంది, కానీ మెయిన్ రోడ్ మీద సీసీ కెమెరాస్ లేవు. కానీ కాలనీ ఎంట్రన్స్ లో సీసీ కెమెరాస్ ఉన్నాయి. రాబరీ 1 నుంచి 5 మధ్యలో జరిగింది. నైట్ 1 నుంచి 5 మధ్యలో రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ మొత్తం కలెక్ట్ చేసి అందులో అనుమానంగా ఉన్న వాళ్ళని మార్క్ చేయాలి. నెంబర్ 2 దాదు మర్డర్. కొన్ని రోజులకు ముందు రావత్ పాండు తమ్ముని చంపేశాడు. ఆ పగతో పాండు దాదు మీద మర్డర్ ప్లాన్ చేశాడు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పాండు ఒక సైలెంట్ కిల్లర్ని అపాయింట్ చేసి రావత్ లేని టైంలో దాదుని లేపేశాడు. ఇప్పుడు రావత్ పాండు కోసం నిద్ర లేకుండా వెతుకుతున్నాడు. పాండు మనకి దొరికితే కేసు ఫైల్ అవుతుంది, అదే రావత్ కి దొరికితే కేసు క్లోజ్ అవుతుంది. సార్, దాదుని చంపింది సైలెంట్ కిల్లర్ అయితే మరి పాండుని ఎందుకు పట్టుకుంటున్నారు సార్? చూడు శివాజీ, నీకు ఒక రాయి తగిలింది. నువ్వు రాయిని కొడతావా, రాయి వేసినని కొడతావా? రాయి వేసిన కొడతాను సార్. గుడ్. ఇక్కడ సైలెంట్ కిల్లర్ రాయి అయితే రాయి వేసినాడు పాండు. నువ్వు సేట్ ఏరియా దగ్గరికి వెళ్ళి కెమెరా ఫుటేజ్ కలిసి. సార్, నాకు చిన్న డౌట్ సార్. మిర్రర్ లో చూసుకుంటే నాకు ఒక ఎనర్జీ వస్తుంది. అప్పుడే నా బ్రెయిన్ ఫాస్ట్ గా క్రియేటివ్ గా పనిచేస్తుంది. ఎవరి సక్సెస్ సీక్రెట్స్ అడుగుంటాయి. నువ్వు అడగాలనుకుంటావు ఇదే కదా? అవును సార్. నువ్వు వెళ్ళి ఫుటేజ్ కలెక్ట్ చేయి. ఓకే వెళ్ళు. దొరుకుతాడు, ఎక్కడున్నా దొరుకుతాడు. ఒక రాబరీ, ఒక మర్డర్ నేను డ్యూటీలో ఉన్న టైంలోనే జరిగాయి. ఇది నా రెస్పాన్సిబిలిటీ. సాల్వ్ చేయడానికి చిన్న క్లూ. ఎవరు, ఎలా? నేను పడుకున్నాక ఒక బైక్ సౌండ్. ఎవరై ఉంటారు? ఒకరా, ఇద్దరా? ఎలా జరుగుంటుంది? చిన్న క్లూ.